అసలు ఈ ఎపోపిస్ అంటే ఏంటి? గ్రీక్ లాంగ్వేజ్లో గాడ్ ఆఫ్ కియోస్. కియోస్ అంటే అన్సర్టెనిటీ, అంటే దాని మీద ఒక సర్టెనిటీ లేకపోవటం అనమాట. ఎపోపిస్ అనే పేరు అక్కడి నుంచి వచ్చింది. ఇది దాదాపు 4.6 బిలియన్ ఇయర్స్ ఎగో, 4.6 బిలియన్ ఇయర్స్ క్రిందట సోలార్ సిస్టంలో ఏర్పడింది. ఇది ఆస్ట్రాయిడ్ బెల్ట్లోంచి బయటకు వచ్చేసింది రకరకాల ఫోర్సెస్ వల్ల, ప్లానిటరీ ఫోర్సెస్ వల్ల, జూపిటర్స్ గ్రావిటీ వల్ల ఆస్ట్రాయిడ్ బెల్ట్లోంచి బయటకు వచ్చేసి ట్రావెల్ చేస్తుంది. చాలా ఫోర్స్గా ట్రావెల్ చేస్తుంది అనమాట. అయితే 2029లో భూమికి దగ్గరగా, తర్వాత 2036లో భూమికి దగ్గరగా, ఇలా భూమికి దగ్గరగా వస్తుంది. నియర్ ఎర్త్ ఆర్బిట్స్ అనేవి, అంటే భూమికి దగ్గరగా వస్తూ ఇవి ఎటువంటి ప్రభావం భూమి మీద చూపబోతున్నాయి అనేది పెద్ద ప్రశ్న అనమాట. ఈ ఎపోపిస్ ఆస్ట్రాయిడ్ 335 మీటర్స్ డయామీటర్ ఉంటుందంట. అలానే దాదాపు 1100 ఫీట్ ఉంటుందంట. సో ఇంత పెద్ద ఆస్ట్రాయిడ్ వస్తే ఒక కాంటినెంట్ మొత్తం వెళ్ళిపోవచ్చు, 2 కాంటినెంట్స్ వెళ్ళిపోవచ్చు నిజంగా భూమితో కొలైడ్ అయితే. ఎందుకంటే 2013లో 20 మీటర్ డయామీటర్ ఉండే ఒక చిన్న ఆస్ట్రాయిడ్ భూమి మీదకి వచ్చి తాగితే రష్యాలో ఓబ్లాస్ట్ అనే ప్రాంతం, అది బయోడైవర్సిటీ చాలా రిచ్ ఏరియా, ప్రాంతం మొత్తం నాశనం అయిపోయింది. అక్కడ అన్ని ఎక్స్టింక్ట్ అయిపోయాయి. అదే 335 మీటర్ డయామీటర్ ఉంది ఒకవేళ నిజంగా భూమితో కొలిడ్ అయితే పూర్తి ఒక కాంటినెంట్ పోవచ్చు, 2 కాంటినెంట్స్ పోవచ్చు, అంతటి ప్రమాదం పొంచి ఉంది. మిలియన్లో 1% ఛాన్స్ ఉంది ఇది భూమికి ఢీ కొనటానికి అని. ఒకవేళ భూమిని ఢీ కొడితే ఏంటి పరిస్థితి అనే దాని మీద చర్చ జరుగుతుందన్నమాట.